ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. మనము దానికోసం అని చెప్పి వీడియో ఆప్షన్ క్లిక్ చేసి, న్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మూటుపట్లు ఫోటో ఉంది. మీ దగ్గర ఏ ఫోటో ఉంటే అది తీసుకోవచ్చు. నా దగ్గర ఉండేది మూటుపట్లు తీసుకుంటున్నాను. మూటుపట్లు తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ పిక్చర్ ఉంది కదా! ఈ పిక్చర్‌ని నేనేం చేస్తున్నానంటే మళ్ళీ ఇప్పుడు డూప్లికేట్ తీసుకుంటున్నాను. అంటే ఇదే పిక్చర్ నాకు సేమ్ కావాలి. అందుకని డూప్లికేట్ తీసుకున్న తర్వాత ఈ పిక్చర్ పక్కనే వస్తుందనమాట. నాకు ఇలా వద్దు. ఈ పిక్చరు దీని పైన రావాలి. అందుకోసం అని చెప్పి ఇక్కడ స్విచ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ స్విచ్ అనే ఆప్షన్ పైకి కొట్టంగానే దాని పైకొచ్చేస్తుంది. అప్పుడు దాన్ని కరెక్ట్‌గా మనం దీని దగ్గరికి డ్రాగ్ చేద్దాం. ఈ వీడియో పైన ఎగ్జాక్ట్‌గా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాం. ఇప్పుడు ఇది క్లిక్ చేసి మనం ఏం చేద్దామంటే దీన్ని కటౌట్ చేసేద్దాం. కటౌట్ చేసేస్తే కటౌట్ అయిపోతుంది. కంప్లీటెడ్‌గా. ఇది టిక్ కొట్టేద్దాం. ఇప్పుడు ఈ కటౌట్‌ని ఏం చేద్దామంటే, ఇక్కడ ఇందాక కీ ఫ్రేమ్ సెట్ చేసాం కదా! అట్లాగే కీ ఫ్రేమ్ అనేది సెట్ చేసుకొని, ఇప్పుడు చూడండి కటౌట్ వచ్చింది. వాళ్ళిద్దరిది మూట పొట్లుది మాత్రమే కటౌట్ వచ్చింది కదా! ఇలా పైకి తీసుకెళ్తున్నాను ఈ పిక్‌ని. ఇప్పుడు మళ్ళా నాకు వీడియో ఎండింగ్‌లో ఇది కిందకి రావాలి. కాబట్టి ఇక్కడ కీ ఫ్రేమ్ సెట్ చేసేసి వాళ్ళ మూటపట్లు పిక్చర్‌ని మళ్ళీ కిందకి సెట్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి. అలా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇందాక ఆప్షన్‌లో ఈజ్ అనేది పెట్టాం గదా! అలాగే ఆ ఈజ్ అనేది ఉపయోగించి మనము ఆ మోటుపట్లు ఎట్లా రావాలి అనేది పైనుంచి కిందకి చూడండి. కొంచెం మోడల్ మారుతూ ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చేంజ్ ఉంటుంది. చూడండి ఇది ఒక్కసారిగా వచ్చింది. చూడండి ఇట్లా. అది. ఇది పెడుతున్నాను. ఇది పెట్టేసి ఓకే కొట్టేసి, ఇప్పుడేం చేస్తున్నానంటే ఇక్కడ ఓకే కొట్టేసిన తర్వాత, ఈ మెయిన్ పిక్చర్ ఉంది గదా! మనం ఫస్ట్ తీసుకున్నాం గదా! ఆ మెయిన్ పిక్చర్‌కి నేను ఫిల్టర్ ఇస్తున్నాను. ఫిల్టర్ తీసుకొని, దీనికి ఇక్కడ ఫిల్టర్ అని ఉంది. ఈ ఫిల్టర్‌లోకెళ్ళి నేను మనం ఏదైనా పెట్టుకోవచ్చు మనకు కావాల్సింది. ఇక్కడ నేను యాంటిక్ అనేది పెడుతున్నాను. యాంటిక్ పెట్టేసి ఓకే కొట్టేసి, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆహ్, ఓకే కొట్టేద్దాం. ఇప్పుడు చూడండి ఒకసారి. అంతే. మనం ఏం చేసాము హ్మ్. ఫస్ట్ ఈ పిక్చర్‌కి మనం కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని కటౌట్ చేసేసి, అది పైకి వెళ్ళేట్టు పెట్టుకొని, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ సెట్ చేసుకొని కరెక్ట్‌గా ల్యాండ్ అయ్యేటట్టు మనం చూసుకున్నాం. ఇప్పుడు ఈ మెయిన్ ఫోటోకి మనం ఏం చేసామంటే ఫిల్టర్ మార్చేసి పెట్టేసాము. ఫిల్టర్ మార్చామనమాట. మనం యాంటిక్ మోడ్‌లో ఫి ఫిన్ పెట్టేసాము ఫిల్టరు. ఇప్పుడు వీడియో ఆన్ చేస్తే చూడండి బ్యాక్‌గ్రౌండ్ అట్లాగే ఉంటుంది. మోటుపట్లు మాత్రం కలర్‌గా వచ్చేస్తాడు. అలా మనం ఇలా సింపుల్‌గా, ఈజీగా చాలా ఈజీగా మనము వీడియో క్రియేట్ చేసేసుకోవచ్చనమాట. ఇది ఇక్కడ ఇన్‌షాట్ అనేది వాటర్ మార్క్ రిమూవ్ చేసేసుకొని, ఇది కొంచెం ప్రాసెస్ పడుతుంది. ఎక్స్‌పోర్ట్ వెళ్లి క్లిక్ చేసుకున్నామంటే 4K తీసుకొని ఎక్స్‌పోర్ట్ చేసేసుకుంటే వీడియో ఎక్స్‌పోర్ట్ అయిపోతుంది ఈజీగా.